హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్వాతిమక్షస్మి బ్లాగ్స్. సో ఇప్పుడైతే నైట్ టైం వచ్చేసి 7:30 అవుతుంది. సో డిన్నర్లోకి అన్నం కూర ప్రిపేర్ చేయరు కాబట్టి ఇప్పుడు మనం ఆ పనిలో ఉందాము. సో ఇంతకుముందుకు అయితే వీడియో తీసిన, అది కట్ అయిపోయింది. బియ్యం అయితే పోసిన, కడగాలి. ఇప్పుడు పోదాం, బియ్యం కడుగుదాం, వంట పని స్టార్ట్ చేద్దాం. ఇక్కడైతే బియ్యం బోర్ నీళ్ళతో అయితే కడిగేసుకుంటున్నా. ఇది వారపోసి ఇంతకుముందుకే 2 సార్లు కడిగిన, ఇది 3rd టైము. ఈ వారపోసి మంచినీళ్ళు పోసేసుకుందాం. హెసరు అయితే మంచినీళ్ళు పోసిన. ఇక ఇప్పుడు కూరగాయలు తెచ్చిండు డాడీ. సో అందులోకి వెళ్ళి ఏమైనా తీసి వండాలి. ఏం తెచ్చిండు? సోరకాయ బయట తీసుకుందాం. సొరకాయ, టమాటా, కొత్తిమీర, ఇంకేముంది, ఇంకేం ఆలుగడ్డ. ఇప్పుడు ఆలుగడ్డ వండుదాం. ఒకటే ఉంది, ఇటు ఒకటి ఉంది, 2 ఉన్నాయా? 7 3 ఆలుగడ్డలు మస్తు. పొద్దుటి వరకు పొద్దున గోకరకాయ అన్న సొరకాయ అన్న ఏదన్నా ఒకటి వండుదాం. ఇక ఈ రాత్రికి అయితే ఆలుగడ్డ కూర, టమాటా. ఇప్పుడు వీటిని కట్ చేసుకుందాం. ఇప్పుడైతే ఉల్లిగడ్డ, ఆలుగడ్డ కోసేసుకున్నా. వీటిని పొయ్యి మీద వేసేద్దాం. పోదాం, ఇక వంట స్టార్ట్ చేద్దాం. అందరికీ తప్పిన మనకైతే తప్పదన్నమాట, చేయాలి. ఇక ఇంట్లో వండుదాం. కొండి పెట్టుకున్న, పొయ్యి ముట్టించిన. ఇప్పుడు మనం ఉల్లిగడ్డ వేద్దాం. మధ్యాహ్నమే గిన్నెలన్నీ తోమేసిన. ఇది ఒక అన్నం కుండ ఒక్కటి ఉంది, ఇది కూడా తోమేస్తే ఇక గిన్నెలు ఏముండయి. ఉల్లిగడ్డలు మాడుతున్నాయా? నేను మాడతలేవులే. ఉప్పు కూడా వేసిన, దొడ్డు ఉప్పు వేసిన, సన్నుప్పు లేదని. ఇక ఇప్పుడు ఆలుగడ్డ కూడా వేసేస్తున్నా. ఇక ఇప్పుడు మూత పెట్టుకొని టమాటాలు పోసుకుందాం. టమాటాల కటింగ్ కూడా అయిపోయింది. సో నేనైతే జుట్టు పుషడేసుకున్నా. తలస్నానం చేసేసరికి నెత్తంతా గడ్డి అయ్యి చెమటకి చిటచిటలు వేస్తుంది. ఇక టమాటాలు కూడా కోసేసుకున్నా. ఇప్పుడు ఆలుగడ్డ కడవాలి. అది సుయ్య అంటుంది, మాడుతుందో ఏమో. పోదాం ఇప్పుడు. ఏం మాడలే. ఇంకొంచెం కల్లుప్పు అయితే వేసుకున్నా, కానొస్తుంది కదా ఆడాడ దొడ్డుది. ఇప్పుడు కలుపుకున్నాం. పసుపు, ఇవి అల్లం ఎల్లిగడ్డ కూడా వేసుకున్నా. మళ్ళీ ఒకసారి కలుపుదాం. ఇక అల్లం ఎల్లిగడ్డ వేసినాం కాబట్టి ఇట్లనే ఉంచితే ఆలుగడ్డ మాడుతుంది. సో టమాటాలు వేస్తే ఇక అదే ఉడుకుతుంది. ఇక మూత పెట్టేసుకుందాం. ఇక ఈ అన్నాన్ని గిన్నెలో కూర్చి తోమేద్దాం. అయిపోయింది. కొద్దిసేపు బియ్యం నాన్నాక పెట్టేద్దాం. పొద్దున తీసుకున్న పాలు ఉన్నాయి, అవి కాగబెడదాం. ఫ్రిడ్జ్లో పెట్టిన, మళ్ళీ మర్చిపోతే మార్నింగ్ ఎలా ఉంటాయో ఏమో. ఉరకకే
ఏమున్నాయి గిన్నెలలో, ఇవి సగ్గు బియ్యం కవర్లు ఉంటే కవర్ తీసి అక్కకి ఇచ్చిన, చారు పెట్టుకోవతా అంటే కవర్ లేదంటే ఇవి గిన్నెలో పోసి పెట్టినా. ఇదేంటిది, ఓ చక్కెర కుడుక్కలేసి చక్కెర తీసుకున్నాం, అది ఈ డబ్బాలో పోసి పెట్టాలి. ఇవేమో ఏంచినాయి చింతితులు. దొంగడు వచ్చిండు, ఏం చేస్తున్నావు? తీసుకుంటున్నాను బాయ్. పాలలో నీళ్ళు పోసానికి నీళ్ళు, వాటర్ పోసేసుకుందాం. కొంచెం కూల్ అయినాక పొయ్యి మీద పెడదాం. కూల్ మీద పెడితే పాలు విరిగిపోతున్నాయి, అందుకని. ఇప్పుడు టైం వచ్చేసి 8 అవుతుంది కదా, సో బియ్యం కూడా పెట్టేసుకుందాం. బియ్యం కూడా పెట్టేసిన, కూరలో ఎసరు కూడా పెట్టేసిన. నేను వంటింట్లో కష్టపడుతుంటే మా ఊళ్ళు అంటే మా అమ్మ మా అయ్య బయట ఏం చేస్తారో చూద్దాం. మా వాళ్ళు మంచిగా బయట